నా సామి రంగా తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. టైటిల్‌లోనే మాస్ ఇదుంది. 'నా సామి రంగా' టైటిల్ ఎంత జస్టిఫికేషన్ అంటే సినిమాలో 'నా సామి రంగా' అనే పాటలు 3 ఉంటాయి. సినిమాలో 'నా సామి రంగా' అంటాడు. ఊత పదం హీరోది. సో, అక్కినేని నాగేశ్వరరావు కుమారుడుగా ఎంతో పరిశ్రమలో పేరు తెచ్చుకొని స్టార్టింగ్‌లో గూడా 'లివ్ సీన్' అని జెప్పేసి అక్కినేని నాగేశ్వరరావు ఫోటో వేసి మరి స్టార్ట్ జేసినటువంటి ఈ సినిమా ఎంతో బాగుందని చెప్పాలి. ఇవాళ సంక్రాంతి పోటీ సినిమాలకు ఒకసారి డిస్కషన్ చేస్తే, మరి పోటీ డిస్కషన్ ఎందుకొచ్చిందంటే, ఇప్పుడు ఇది చివరాఖరి చిత్రం. అంటే 11న ప్రీమియర్ పేరిట ముందే ఒకరోజు ముందు 'హనుమాన్' వచ్చింది. మళ్ళీ 12 రోజు అఫీషియల్ రిలీజ్ అయింది. 12 తారీఖు రోజే 'గుంటూరు కారం' హైలీ ఇన్‌ఫ్లేవబుల్ వచ్చింది. తర్వాత రోజు 'సైంధవ్' వచ్చింది. ఇప్పుడు 14 తారీఖున మకర సంక్రాంతికి ముందు రోజున ఈ సినిమా వచ్చింది. ఏది మన భోగి పండుగ రోజున మన 'నా సామిరంగ్' వచ్చింది. సినిమా సంక్రాంతి నేపథ్యంలో చేయడం ఒక పద్ధతి. ఎందుకంటే యాక్చువల్లీ దీన్ని ఇది మలయాళం సినిమాకు రీమేక్ ఇది. అది నాకు పేరు తిరగట్లేదు. ఆ పేరు గుర్తుంది గానీ పేరు తిరగట్లేదు నోటికి. సో, ఆ సినిమాలో క్రిస్మస్ నేపథ్యంలో కథ జరిగితే ఇందులో సంక్రాంతి, భోగి, కనుమ ఇట్లా ఈ టైప్‌లో వస్తుంది. దేవుడికి ఒక ఇది తీసుకొచ్చేటువంటి ఒక సంస్కృతిని ఒక వేరే తమ తమ కూతురిని ప్రేమించినటువంటి ఒక పిల్లాడిని ఆ గ్రామము వాళ్ళు రక్షించారని, రాజ్ తరుణ్‌ని రక్షించారని చెప్పి కోపంతోటి అక్కడికి ఆయన బిహెచ్ఎల్ ప్రసాద్ రాపియకపోవడం, అదే మధు రానీయకపోవడం అనేది ఒక కథగా చెప్పుకుంటాం మనము. ఇందులో ఒక అనాథ పిల్లాడొచ్చి తల్లి దగ్గర చేరడము. ముందు స్టార్టింగ్‌లో అది ఎవరో తెలీదు. ఆకలితోటున్నానని తల్లి దగ్గరకొస్తే చేరదీస్తే అన్న అని పిలుస్తాడు. ఎవరంటే నీకు అన్న. ఆ రకంగా అన్నదమ్ములుగా మిగిలిపోయినటువంటి అల్లరి నరేషును, తర్వాత నాగార్జున కథ ఇది. యాక్చువల్ 2 గంటల 26 నిమిషాలు నిడివితో వచ్చిన యూఏ సర్టిఫికేట్ 14 జనవరి 2024. ఇందులో కూడా యూఏ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఆక్షేపణలున్నాయి. ఎందుకంటే అడల్ట్ కంటెంట్ చాలా ఉంది ఇందులో. మర్డర్స్ ఆ టైప్‌లో చాలా ఉన్నాయి. మన కొంచెం బ్లర్ చేశారు కాబట్టి యూఏ ఇచ్చారని మనం సరిపుచ్చుకోవాలి. ఇక అక్కినేని నాగార్జున ముఖ్యమైన పాత్రలో హీరో పాత్రలో నడిచిన ఈ సినిమాలో అల్లరి నరేష్ సమానమైన ప్రాతిపదిక ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పాత్రను పోషించగా, అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. ఇంకొక హీరోగా రాజ్ తరుణ్ నటించాడు. రాజ్ తరుణ్ పేరే మంచిగా బ్లాక్ లెటర్స్‌తో ఆయన పేరు సరిగ్గా పడ్డము, తర్వాత అల్లరి నరేష్ పేరు పడ్డం, తర్వాత కింగ్ నాగార్జున పేరు పడ్డము ఆ అభిమానులను అలరిస్తుంది. ఇక సుహాసినిని, తర్వాత మన అనుష్కను ఒక జార్‌లో ఏసి మిక్సీలో ఏసి తీస్తే ఎట్లా ఉంటదో 'అషికా రంగనాథ్' అట్లా ఉంది. ఆమె అభినయము, అందము, లావణ్యము ఆకట్టుకున్నాయి. కొంచెం నాగార్జున పక్కన కొంచెం చిన్న ఆమెకు కనిపించినా కూడా ఆమె లావణ్యం ఏంటంటే కొంచెం నాగార్జున జనరల్లీ బాగా అందంగా కనపడతాడు. సో, డైలాగ్ ఒకప్పుడు చాలా వీక్‌గా చెప్పేవాడు. హే! హేయ్! అని చెప్పేవాడు. అప్పట్లో విక్కీ దాదాని వీక్ దాదా అని అని పిలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత నాతో సహా అందరు అభిమానులుగా మారారు ఆయనకి. 'మీలో కోటీశ్వరుడు' మరి ఆయన చేసిన సక్సెస్ వేరే ఏ హీరోలు చేసినా కూడా అంత రాణింపు రాలేదు. అటువంటి నాగార్జున డైలాగ్ డెలివరీలో ఎంత వీక్‌గా ఉన్నాడో, పర్ఫెక్ట్‌గా ప్రయత్నిస్తే ఎంత సక్సెస్ కాగలడు అన్నదాన్ని ఈ సినిమాలో డైలాగే చూడొచ్చు. 'నా సామి రంగా' అంటాడు. ఆ 'రంగా' అనేది కసిగా అంటాడు. ఆ డైలాగ్ డెలివరీలోనే, ఊపులోనే మనకి ఇది అనిపిస్తుంది. అట్లాగే ఈ సినిమాలో ఒక బూతు గాని బూత్ ఒకటి పెట్టారు. ఆ బూత్ ఏంటంటే అల్లరి నరేష్‌కి పెళ్లవుతుంది. అతనికి శోభనం అవుతుంటుంది. పెళ్ళాన్ని దెంగడానికి వెళ్తున్నప్పుడు తలుపు కొడతాడు నాగార్జున. అన్న అనమాట. ఏంటన్నయ్య అంటే ఇదేదో మళ్ళీ ఇట్లా లే లే నా రాజా అనుకుంటూ పాటాడి మళ్ళీ దెంగడానికి ట్రై చేసినాడు. మళ్ళీ వచ్చి తలుపు కొడతాడు. మళ్ళీ దెంగడానికి మళ్ళీ తలుపు కొడతాడు. అని అంటాడు. లోపట నేను చేయాల్సిన పని బయట నువ్వు నన్ను చేస్తున్నాడు. నన్ను దెంగుతున్నావు అని చెప్పేసి అన్నను అనడం అనేది అది ప్రతి వ్యక్తి నవ్వారు. ఆ థియేటర్‌లో అందరికి అర్థమైంది ఆ డైలాగు. అంటే బూతు లేకుండా డైలాగ్ తోటే బూతు చేశారు. సో, 'మిర్నా' ఒక హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో 'రుఖ్సార్ దిల్లాన్' ఇంకొక హీరోయిన్‌గా, 'నాజర్' అతి ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో 'మధు' ఇంకొక విలన్‌గా నటించాడు. ఇక విజయ్ బిన్ని డైరెక్షన్ చేసినటువంటి ఈ సినిమాకి శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత కాగా, ఎంఎం కీరవాణి ఒక పాట రాసి సంగీతం కూడా చేశాడు. అట్లాగే చంద్రబోస్ మిగతా పాటలు రాశాడు. చోటా కే ప్రసాద్ ఎడిటర్ చేసినటువంటి ఈ సినిమా ఒక చెప్పాలంటే ఒక మంచి సినిమా అనే చెప్పొచ్చు. అంబాజీపేట అనే ఒక గ్రామంలో పెద్దయ్య అనే ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. అయితే ఈ పిల్లలు తల్లి చనిపోయిన తర్వాత ఈ అనాథ పిల్లాడు వీళ్ళ అన్నగా చేరినాడు. తర్వాత వీళ్ళ ఇల్లు కబ్జా పెడతానని చెప్పేసి రావు రమేష్, చాలా ఇంపార్టెంట్ పాత్ర రావు రమేష్ ఈ సినిమాలో. ఆ రావు రమేష్ ఆక్రమించుకోబోతే పెద్దయ్య అడ్డుపడి ఆ అప్పేందో నేను ఇస్తా వాళ్ళని బతకని అన్నందుకు ఆ జీవితాంతం అతనికి తోడుగల్లబడతాడు. లాస్ట్‌కి అతని కొడుకునే చంపిన తర్వాత కసిగా నా కొడుకును ఒక్కటేనారా అని పొడిచి చంపినప్పుడు కూడా, చంపే ప్రయత్నం చేసినప్పుడు కూడా అతన్ని ఊరి వాళ్ళు ఏమనొద్దని చెప్పి కాపాడతాడు. అతని నమ్మకం అది. అంటే కొడుకుని చంపి ఆ విలన్‌గా చేసినటువంటి ఆ బాబు ఎవరైతే ఉన్నారో ఆ యాక్టరు గడ్డంతోటి అతను అద్భుతంగా యాక్ట్ చేశాడు. సో, మలయాళ మాత్రికను కొంచెం మార్పులు చేసి వీళ్ళు తీశారు. దాసు పాత్రలో మరి అక్కినేని నాగార్జున ఎంత అద్భుతంగా అంటే దాసు పాత్ర ఆయనే కాదు. దాసు విలను మన కిష్టయ్య పాత్రలో ఎంతో అద్భుతంగా యాక్ట్ చేశాడు అక్కినేని నాగార్జున. సో, దాసు, కిష్టయ్యకి మధ్యలో అటువంటి ఇది
ఆ తర్వాత అంజి తన బ్రదర్ అంజి మధ్యలో ఏం జరిగిందనేదే కథ. సో, ఆమె స్నానం చేస్తుంటే వెళ్ళి ఆమె అందాలు చూడడము, తర్వాత అలా ఉన్నప్పుడు గమనించి ప్రయత్నం చేయడము, చూసినప్పుడు కొడతాడు హీరో. ఆ తర్వాత పగ పెంచుకుంటాడు ఇతను. ఆ తర్వాత మళ్ళీ ఊరు నుంచి దుబాయ్‌కెళ్తూ ఉంటాడు. దుబాయ్‌కెళ్ళొచ్చిన తర్వాత దాసు ఈ ప్రయత్నం చేస్తా ఉంటే, ఇక ఈ ప్రకారంగా వాళ్ళిద్దరి మధ్య రైవల్రీ నడుస్తూ ఉంటుంది. సో, కిష్టయ్య వీళ్ళను కాపాడుతుంటాడు. మహాలక్ష్మిని ఇతన్ని ఇష్టపడుతుంది. అయితే ఈ తండ్రికి ఎప్పుడు 3 కాళ్ళ కుర్చీ ఒకటుంటది. నాలుగో కాలు సరిగ్గా పనిచేయదు. ఒకసారి రిపేర్ కూడా చూపిస్తారు మనకి. అది కొడుకుతోని బెదిరిద్దాము, ఈడు కిష్టయ్యని పెళ్లి చేసుకోవద్దని చెప్పి బెదిరిస్తుంటే, ఆ బెదిరింపులోనే పొరపాటున జారిపోయి అనుకోకుండా ఉరి పడిపోయి చచ్చిపోతాడు. సో, నా వల్ల తండ్రి చనిపోయాడు కాబట్టి నేను చేసుకోనని మహాలక్ష్మి అంటున్నా కూడా వీళ్ళిద్దరి మధ్య మూగ ప్రేమ ఏ రకంగా అవుతుంటుంది అనేది జరుగుతుంటది. కిష్టయ్యకి ముగ్గురు కొడుకులు ఉంటాడు. అందులో దాసుకి వీళ్ళకి పడదు అసలు. లాస్ట్ దాకా ఇదే పోరాటం జరుగుతూ ఉంటుంది. సినిమా పాటల్లో తాగుబోతులు ఏం చేస్తారనేది ఒక పాట, తర్వాత 'నా సామిరంగ' టైటిల్ సాంగు, తర్వాత మిగతా పాటలన్నీ కూడా ఊపుకున్నాయి. కళా దర్శకత్వం కూడా చాలా చక్కటి రంగుల్ని తీసుకోవడం జరిగింది. పూలు గాని, ఆమెన పడవల మీద అటువంటి అవి ఎంత అద్భుతమైనటువంటి లొకేషన్స్, ఊరు అందాలు ఒడిసి పట్టి అద్భుతంగా తీసుకున్నటువంటి సినిమాలో నాజర్ చేసిన పాత్ర కూడా చాలా ప్రముఖమైన పాత్ర. మంచి పాత్ర. సో, ఓవరాల్‌గా 'నా సామిరంగ' అనేది ఒక అద్భుతమైనటువంటి సినిమాగా మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ విజయ్ బిన్ని వేరే కథ చెప్పడానికి నాగార్జున దగ్గరికెళ్ళిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అతని చేతికొచ్చిందని చెప్తారు. అంటే ఇది మలయాళం సినిమాలో మాత్రికలో కొన్ని మార్పులు చేసి తీసిమని. అంబాజీపేటలో జరిగేటువంటి సన్నివేశాలు అందరూ అద్భుతంగా ఉంటాయి. నాగార్జున జనరల్లీ బాగా స్మార్ట్‌గా కనపడతాడు. కానీ ఈ సినిమాలో కొంచెం ఏజ్ లుక్ తర్వాత డిఫరెంట్‌గా కనిపించాడు. కానీ ఆ పాత్రకు కిష్టయ్య పాత్రకు సరిగ్గా సరిపోయాడు. కిష్టయ్య ఉంటే వీడు దాటడం కష్టం అని చెప్పి కిరాయి హంతకులు వాపస్ ఇచ్చే దగ్గర నాగార్జున నవ్వడం. ఆ తర్వాత దాసు పాత్రలో అతను చూపించినట్టు క్రౌర్యం. దాసు ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్. ఇక యాక్టర్స్‌గా వస్తే మనకి ఈ సినిమాలో అందరికన్నా బాగా చేసింది ఎవరయ్యా అంటే ఎప్పటిలానే అక్కినేని నాగార్జున. తర్వాత అల్లరి నరేష్. ఆ తర్వాత అక్షిత, ఈమె ఎవరైతే హీరోయిన్ అషికా రంగనాథ్ ఉందో ఆమె అద్భుతంగా చేసింది. దాసుగా చేసిన అతను అద్భుతంగా చేశాడు. అందరూ బాగా చేశారంటే డైరెక్షన్ బాగుందని అర్థం కదా! అంతే కదా! విజయ్ బిన్ని. సో, ఈ సినిమాకి డైరెక్టర్‌గా ఆయన రాణించాడు. అతను ఫస్ట్ సినిమాతోనే ఆకట్టుకున్నాడు. సో, పోటీ చిత్రాల్లో ఇప్పుడు ఇక గ్రేడ్ చెప్పుకుంటే 'హనుమాన్' సినిమా కొంచెం ఫ్యామిలీది, డివోషనల్ 2 లుక్స్ వచ్చినాయి కాబట్టి నంబర్ 1 విన్నర్ ఆఫ్ సంక్రాంతి 'హనుమాన్'. ఇక సెకండ్ పిక్చర్‌గా 'నా సామిరంగ'. 'హనుమాన్' సూపర్ హిట్ కాగా 'నా సామిరంగ' హిట్ సినిమా. ఇక మూడో స్థానంలో అందరూ అనుకుంటున్నారు 'సైంధవ్' కాదు. మూడో సినిమాలో 'గుంటూరు కారం' హైలీ ఇన్‌ఫ్లేమబుల్ యావరేజ్ సినిమాగా నిలబడింది. 'సైంధవ్' బిలో యావరేజ్‌గా నిలబడింది. అటు ఫ్లాప్‌కు ఇటు హిట్‌కు మధ్యలో